తిరుగుతాడో లేదో తెలియదు, లేకపోతే తిరుగుతూ లోపల మామూలుగా తిరుగుతాడు. నేను చూశాను, బెంగళూరు ఎయిర్పోర్ట్లో చూశాను, మ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్లో చూశాను, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చూసా, వారణాసి ఎయిర్పోర్ట్లో చూసా, గన్నవరం ఎయిర్పోర్ట్లో చూసా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చూసా. మనకి గన్నవరంలో ఒక చోటే వెళ్ళగానే కనబడుతుంది. అది కూడా ఎక్కడ మనకి చెక్ ఇన్ కి ముందు కనబడుతుంది. ఈ 10 రూపాయలకే వాటర్ బాటిల్, 10 రూపాయలకే హాట్, 10 రూపాయలకే స్వీట్. హాట్ అంటే అది పెట్టేది సమోసా లేకపోతే కచోరి, ఆ తర్వాతన ఒక జిలేబీ స్వీట్ అంటే మంచినీళ్ళ బాటిల్. దీనికోసం నువ్వు క్యాంటీన్ పెట్టడం ఎందుకు? క్యాంటీన్ అంటే మిగతా అన్ని దొరికింది తక్కువ రేటు. అది కూడా ఎక్కడ పెట్టాలా? చెక్ ఇన్ అయ్యాక అక్కడ ఖాళీగా కూర్చుంటాం. చెక్ ఇన్ లోపు ఏంటి, ముందు అర్జెంట్ గా సరిపెట్టేసుకోవాలి, అర్జెంట్ గా పరిగెత్తుకుంటూ విమానం ఎక్కడానికి పోవాలి. అక్కడికి వెళ్ళాక బెల్ట్ పీకాలా, ఈ పీకాలా, ఈ పనిలో ఉంటాం. ఆ పనిలో ముందు ఇది తింటామా, అటు వెళ్తామా? ఇది పోనీ ఏమైనా కడుపు నింపే ఆహారమా? కాదు. ఆ లోపలికి వెళ్ళాక రేట్లు దోలు తీరిపోయి. మరి ఈయన సాధించింది ఏంటి? కాకపోతే ఇక్కడ పోనీ విమానాశ్రయాలకు సంబంధించి అద్భుతాలు ఏమైనా చేశాడంటే లేదు. కానీ మనకు మంచోడు, మనవాడు మంచోడు, అవినీతి పరుడు కాదు, గుడ్. ఇవి ఎందుకు పనికి వస్తుంది? యంగ్స్టర్ గా ఏమి కొత్తదనాన్ని చూపించాడు? పెమ్మసాని చంద్రశేఖర్ బాగా చదువుకున్నటువంటి వాడే, అడ్మినిస్ట్రీరియల్ గా అద్భుతం అన్నటువంటిది వచ్చినోడు అడ్మినిస్ట్రీరియల్. అది గృహ నిర్మాణ వ్యవస్థలో లేకపోతే కొన్ని రకాలైనటువంటి పనుల్లో చేయగలుగుతున్నాడు అతను. పెమ్మసాని చంద్రశేఖరు, రామ్మోహన్ నాయుడు వాళ్ళ